పనులు అవుతాయి, ప్రభుత్వంతో ఉంటేనే అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఆలోచనతో ఈ రోజు మీ అందరి దగ్గరకు వచ్చిన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన బంగ్లా కూడా ముసలి వాళ్ళ కోసం మంత్రి వచ్చి ప్రారంభోత్సవం చేసి ఢిల్లీ కోసం ప్రచారంకి వచ్చినప్పుడు అంత పెద్ద మనిషి అవ్వ కూడా సంతోషంగా సపోర్ట్ కొట్టాడుతుంది. కానీ నేను ఇంద్రమదికి వచ్చే వరకు కొంతమంది కొద్దిగా బాధ ఉన్నది. మీరు కూడా ఏమి ఎగురుకుంటూ రాలే. కానీ మరి ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది. వెనుకటికెళ్ళి కూడా ఇంద్రమ్మ పార్టీతో కలిసిన కుటుంబం మాది అంతర్గామ అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. మరి అలా ఒక అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేద్దామంటే వచ్చినాం. వీళ్ళకెళ్ళి ఎవరిని కూడా మేము వెళ్ళిపోమనలే, కలిసి పనిచేయడానికి వచ్చినాం. వచ్చిన సందర్భంలో కొందరు అంటున్నారు ఇలా వచ్చిండు గుంజుకున్నాడని. గుంజుకున్నది ఏం లేదు. వాళ్ళకంటే ముందటికెళ్ళే మనది కాంగ్రెస్ కుటుంబం, స్వతంత్రం అప్పటికెళ్ళి, నేను పుట్టక ముందటికెళ్ళి. మరి ఈ సందర్భంలో ఇక ముచ్చట్లు పక్క పెడితే మీరందరూ నన్ను చూస్తున్నారు. 7 ఏళ్ల కింద గెలకముందు మీతోటే ఉన్న డాక్టర్గా, గెలిచినాక మీ బదిలో ఎన్నోసార్లు వచ్చిన, దవాఖానకు వచ్చిన, రోడ్డుకి వచ్చిన, కిలాకి వచ్చిన, ఆ పిల్లగాళ్ళు ఏడబడుతున్నాను మొత్తం గోడ పెట్టించిన. మరి ఇంతకుముందు ఈ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చినాక, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక మీరు చూసి ఆ రోడ్డు ఎంత మంచిగా నున్నగా అద్దం లెక్క నూనె పోతే జారేటట్టు. ఆ మోరి కూడా చూడు ఇంత దొడ్డు, దాని మంచిగా బిల్లు వేసుకుంటే కారు కూడా పోతుంది. ఆ బిల్లు కూడా ఇస్తా అని చెప్పి సందర్భంగా చెప్తాం. మరి ఏం చేయాలంటే ఎట్లా ఇస్తాం? సర్కార్ తోటి మనం కలిసి ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏమున్నది? నేను గెలిచింది లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అక్కడికి పోయి మనం ఏదో సాటుకో దొంగతనం లేవు. మొన్న మీరు చూసి కావచ్చు టీవీలో, లేకపోతే మామూలు చూపెట్టిండ్రు లేదు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేసే కౌన్సిలర్లను గెలిపింది. అలా గెలిపిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలతోటి మంత్రులతో కలిసి పనిచేసి మీకు పనులు చేస్తారు. రేపు ఇంద్రామిండ్లు ఇస్తారు, రోడ్లు ఇస్తారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డాక్టర్ వచ్చారు, నాకు జగిత్యాలకు మున్సిపల్ నిధులు కావాలని. యావర్ రోడ్ పెద్దగా చేయమన్నాడు. గరీబ్ వాళ్ళు, మన ఎస్సీలు మైనార్టీలు చదివేది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటుంది, బీసీలు చదివేది 200 కోట్లతోటి. చిన్నది కదేవా, 200 కోట్లతోటి సలిగంటి కాడ 25 ఎకరాల భూమి ఇచ్చి కట్టిస్తా అని చెప్పి నేను అడిగినందుకు ఉన్న కరీంనగర్లో 50,000 మంది ముందు స్టేజ్ మీద పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో చెప్తే ప్రతి టీవీలో వచ్చింది. మన 5వ తారీఖు ప్రతి టీవీలో వచ్చింది ఆరుగుట్టంగా. మరి ఈ రకంగా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. మీరు కూడా నాతో ఉన్న తమ్ముడు టిల్లు గెలిపిస్తే మనం రేపు మున్సిపాలిటీలో వచ్చేటి అన్ని చేస్తాం. వేరే వాళ్ళని గెలిపిస్తే ఉల్టా పుల్టా మాట్లాడుతందుకు తహసీల్ చౌరస్తా అక్కడ ధర్నాలు చేస్తుంది. వాడికి వస్తుంది. మనకి పనులు కావాలి. ప్రశ్నించడం మస్తుగా ప్రశ్నించవచ్చు, మనకు పనులు కావాలి. కాబట్టి పనులు చేసే దానికి తప్పకుండా మీరు అందరూ కూడా సహకరించాలి. కొందరు మాట్లాడుతున్నారు ఏదో గుంజుకపోయినామని. ఏం గుంజుకోపోలేదు. వాళ్ళందరికంటే ముందే తాతలనే మాది కాంగ్రెస్ కుటుంబం. మళ్ళీ వాడికి పనిచేయడానికి వచ్చినాం, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. మరి ఈ సందర్భంలో మరీ మీ అందరూ కొడుతున్నాం. నన్ను గెలిపించిన మీరే గెలిపించారు. మరి ఇక్కడ మంచిగా పనులు కావాలంటే ఆ టిల్లుని గెలిపించాడు. 19 నెలల నుంచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. అప్పటి నుంచి కూడా రాజ్కుమార్ నా ఇంటనే ఉంటున్నాం. ఇవాళ కొత్తగా ఇల్లు వచ్చి గుర్తుకుంచుకున్నది ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే ఇంతకుముందు చెప్పిన మాది ఆ కాంగ్రెస్ కుటుంబం. వేరే వాళ్ళే అందులోకి వచ్చిండ్రు అవసరం కోసం అని. అది వాళ్ళే చెప్పారు అవసరం కోసం వచ్చినా అని చెప్పి. మొన్న ఎల్ఎల్ గార్డెన్ దగ్గర చెప్పారు. కావాలంటే మా తమ్ముడు వీడియో కూడా చూపిస్తాడు. మీ అందరి దయచేసి తెలియజేస్తున్నా, ఏదో గుంజుకున్నా అని చెప్పి అవి తీసుకొచ్చి కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటా దండాలు పెడితే కరిగిపోతుంది. చదువుకున్న పిల్లలు
ఆమె ఎంఏ బీఈడి చదివింది, పిల్లలకు చదువు చెప్పటారు. మరి ఆల లెక్క వచ్చి కాలుమొక్కు అంటే నిజంగా కూడా అది న్యాయం కాదు. పెద్దల మొక్త తప్పేం లేదు, కానీ ఓట్ల కోసమే వచ్చి కాలు మొక్కుడు అనేది అది ఒక కళ్ళ నిలబెట్టుకోవడం అనేది ఒక పెద్ద డ్రామా. మళ్ళీ తెల్లారి మళ్ళీ అట్లనే ఉంటారు. ఆ విషయం ఒక్కసారి దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఏ వార్డు పేరైనా ఎక్కడైనా అని పెద్దలకు పెడితే తప్పేం లేదు, కానీ ఓట్ల కేసమే వచ్చి గప్పుడే వచ్చి ఓ పట్టుకోడు, ఇక వాళ్ళని చూసి ఇంకా తప్పని పరిస్థితి అవుతుంది. కానీ దానివల్ల వచ్చేది ఏం లేదు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మనం పట్టణం డెవలప్ అవుతాం. మన కాలు పట్టుకోనో లేకపోతే కళనీళ్ళు పెట్టుకోనో లేకపోతే 4 పైసలు అప్పటిమందం ఇచ్చిపోతే అది 2 రోజులకు కూడా సరిపోవు. మనకు 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు ఇచ్చే పైసలు ఎవరు ఇచ్చినాయనా ఏం పెద్ద లక్షలు ఇచ్చేది ఏం లేదు. 100లో ఇంకా కొద్దిగా ఎర్ర నోటో ఏదో రాలేదు. గెలిపించిన తర్వాత జగిత్యాల పట్టణంలో ఒక మార్పు అనేది తీసుకురావడం జరిగింది. పైన ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను వాస్తవానికి మొదటి నుంచి కూడా ఒక కాంగ్రెస్ కుటుంబం. మరి గతంలో కాలువల మంత్రిగా పనిచేసిన కాడా మినిస్టర్ అంటారు చొక్కారావు గారు సయాన మా అమ్మకు మేనమామ, నా భార్య బిడ్డ. మరి అటువంటి కుటుంబంలోకి వచ్చిన నన్ను ఈ కాంగ్రెస్లకు దొంగలు పట్టరను గుంజుకోపోయిండను కరెక్ట్ కాదు. మరి ఈ సందర్భంలో నా వెంట ఉన్న సోదరిమణులు కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. వారందరి అభ్యర్థిత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరారు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కావచ్చు, రాయకల్ పట్టణం కావచ్చు ఆకాంక్షించి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో మరి ఆ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వాళ్ళకు ప్రచారం చేసి గెలిపిస్తే ఈ జగిత్యాల అభివృద్ధి అవుతుంది అనే ఆలోచనతోటి గత సంవత్సరం కాలంగా పనిచేయడంతో జగిత్యాల పట్టణానికి మన దవాఖానకి కావచ్చు, స్కూల్కి కావచ్చు, కొత్తగా వచ్చే స్కూళ్ళకి కావచ్చు, రోడ్లు, మోర్లు, డ్రైన్లు, మరీ ముఖ్యంగా పేదవాళ్ళు ఉండే ఇల్లు దాదాపు 35 మందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి. నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, సెప్టిక్ ట్యాంకులు లేకుండే 60 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా వినియోగించుకుంటాం. మరి దాంతో ఈ ప్రాంతంలో కొంతమందికి పేదవాళ్ళకి ఇల్లు వచ్చినాయి. అట్లనే ఇక్కడ ఉండే సి టైప్ క్వార్టర్లు కావచ్చు, పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో కొన్ని జాగాలు ఉంటే వాళ్ళకి ఇంద్రమీళ్ళు కూడా వచ్చినాయి మానవులకు. అంతకుముందు మనం ఇంద్రమీళ్ళు కట్టేయలేకపోయినాం. చాలా సంవత్సరాలు నూకపల్లి ఆగిపోయింది, మీ అందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని కూడా పూర్తి చేసినాం. మరి మీరు గెలిపించిన నేను జగిత్యాలు ఏదైతే చేసినామో పక్కన అదే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి కొరట్ల మెట్టుకొని ఇల్లు కట్టేయలేకపోయారు, వాళ్ళు ధర్మపూర్లో కట్టేయలేకపోయారు, కరీంనగర్ సిసిలో కట్టలేకపోయారు. అంటే మీ బలంతో ఆ భగవంతుని అండ మీ ఆశీర్వాదం అప్పుడున్న ప్రభుత్వాన్ని కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మనం పనిచేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వానికి అండగా ఉంటే మనకు పనులు అయితే. మరి మీరు చూసారు ఇప్పుడు ఈ క్వార్టర్లో అప్పుడు జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే నేను ఆ కాలేజ్ తీసుకపోయి నర్సింగాపూర్ దగ్గర రోడ్డుకు దగ్గరే పెట్టి రోడ్డు లేకపోతే రోడ్డు కూడా వేయించిన, సిమెంట్ రోడ్ 70 లక్షలు వేయించడం జరిగింది ఏటీసీ కాలేజ్. అంటే ఈ రకంగా ప్రత్యామ్నాయాన్ని చూపెట్టినాం. మరి చాలా మంది మాట్లాడతారు జేఎన్టీ కాలేజీకి అక్కడెక్కడ పెట్టారు, అటువంటిది నర్సింగ్ కాలేజ్ ఇక్కడ రోడ్డు మీద తీసుకొచ్చాం. మెడికల్ కాలేజ్ చలిగల్ కాడ అన్నారు, ఇక్కడ రోడ్డు మీద పెట్టాం. అంటే అభివృద్ధి అనేది నిరంతరం ఒక ప్రక్రియగా చేసుకుంటా పోతా ఉన్నాం. గొల్లపల్లి రోడ్, యావర్ రోడ్ ఇవన్నీ కూడా పెద్దగా చేసినాం. ఇంకా కూడా యావర్ రోడ్ చేయాలంటే మన ముఖ్యమంత్రి గారు చొప్పదండిలో మీటింగ్ అయింది కరీంనగర్ దగ్గర. అక్కడ సభాముఖంగా చెప్పారు, వేలాది మంది మంత్రులు అందరు ఉన్నప్పుడు, వేలాది మంది ప్రజలు ఉన్నప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు అడుగుతున్నారు. మరి అడుగుతున్న సందర్భంలో జగిత్యాల పట్టణ అభివృద్ధికి దాంతో పాటు యావర్ రోడ్, మెయిన్ రోడ్ పెద్దగా చేస్తా అని చెప్పి వేల మంది చెప్పారు. మరి ఓటు అనేది 5 ఏళ్ళకు ఒకసారి వేస్తారు. నేను ఈసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా ద్వారా. ఈరోజు సమయం లేక పత్రికా సమావేశం పెట్టలేదు, కానీ మా పాత్రికేయ మిత్రులు ఇవన్నీ కూడా చూస్తారని భావిస్తా ఉన్నా. ఆలోచించండి, జగిత్యాల పట్టణంలో మరి మార్పు చూడండి, మీరు చూస్తున్నారు కళ్ళారు. మరి అటువంటి సందర్భంలో నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం పనిచేసాం, ఈ పట్టణ అభివృద్ధిలో నిరంతరం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం.
కావాలంటే ధర్నాలు చేసుకోవచ్చు, రోడ్ల మీద కూర్చోవచ్చు, అడ్డం పడవచ్చు. కానీ దానివల్ల పేద ప్రజలకు కానీ పట్టణం పెరగడానికి మనకేమో ఉపయోగపడదని చెప్పి నేను భావించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా. మరి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నవాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేసే కౌన్సిలర్కి గెలిపారు. మరి ఇక్కడ రాజ్ కుమార్, గంగలక్ష్మి నిరంతరం మీ మధ్యలో జగిత్యాల్లో చాలా మంది ఎవరైతే ఇప్పుడు అభ్యర్థిత్వం చేసినామో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పక్షాన్ని నేను ప్రచారం చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వంతో ఉంటేనే అభివృద్ధి అవుతుంది. మరి అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఎంతో మంది కొన్ని విమర్శిస్తున్నారు. ఆ విమర్శించే వాళ్ళు గతంలో ఈ రకంగా నువ్వు మా పార్టీలోకి వస్తే మీకు పనులు చేస్తామని చెప్పి తీసుకున్న వాళ్ళే. అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, లేదా టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కూడా 23 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకొని 4 మంత్రులు చేశారు. అంటే అప్పుడప్పుడు తెలుగుదేశంలో పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా విమర్శించారు. వారు ఒకసారి వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఆలోచన చేయాలి. మరి ఎందుకు ఆ రకం చేయరు? అందుకోసం నేను ఈ సందర్భంగా విమర్శించుడు పక్కన పెట్టాను. విమర్శించాలంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవచ్చు. విమర్శలకు పోకుండా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జగిత్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించండి. అభివృద్ధికి ఎవరి ద్వారా అవుతుందో వారికి ఓటేయండి. స్థానికంగా అభ్యర్థులతోటి కొన్ని చోట్ల సమస్యలు ఉండవచ్చు. ఇక్కడ లేదు, మాకు రాజ్ కుమార్ నిరంతరం మీ మధ్యలో ఉంటాడు. లేదా ఎక్కడన్నా కొన్ని చోట్ల రకరకాలు ఉంటారు, కులమని, మతమని, లేదా ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. అట్లాంటివన్నీ పక్కకు పెట్టండి. ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపించండి. ఈ సంవత్సరాల కాలంలో ప్రతి వార్డులో దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు పనిచేసినాం. మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని గెలిపిస్తే ఏమవుతుందో ఒక్కసారి గుడ్డ మీద చేసుకుని మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను గెలిపిస్తే వచ్చేది ఏమీ లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుందని చెప్పి, రాయకలు కూడా అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.